కోకట్పల్లిలో కాంగ్రెస్ పార్టీకి వలసలు మొదలయ్యాయి. ఇక కేపీహెచ్బీ కాలనీలో బీఆర్ఎస్ బస్తీ కమిటీ అధ్యక్షుడు మోటెపల్లి రంగమోహన్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కోకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కాంగ్రెస్ మీద నమ్మకంతో చాలా మంది పార్టీలో చేరుతున్నారన్నారు. నిజాయితీగా పనిచేసే వారికి పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందన్నారు బండి రమేష్. బాలాజీనగర్ డివిజన్లో మరి తమ్ముడు రంగమోహన్ గారి ఆధ్వర్యంలో అనేక వందల మంది వాళ్ళ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. ఇది మాకు ఎంతో శుభసూచకం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ డంకా మోగించడానికి ఇది మాకు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మోతేపల్లి రంగమోహన్ ఫ్రమ్ టిఆర్ఎస్ పార్టీ, వాసిరెడ్డి రాజా బీఆర్ఎస్ పార్టీ, ఉపేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ, మట్టా శ్రవణ్ గారు జనసేన పార్టీ. ఆయన సోషల్ మీడియా కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు శ్రవణ్ గారు. అలాగే నాగిరెడ్డి గారు తెలుగుదేశం నుంచి, భోగాల్ శ్రీను తెలుగుదేశం పార్టీ నుంచి. మరి ముఖ్యంగా వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు జాయిన్ అవడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలి, సంక్షేమం కానీ అభివృద్ధిని కానీ మరి బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లాలి. గత బీఆర్ఎస్ పార్టీ నా పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మరి అప్పచెప్పినా కూడా ఇవాళ అప్పులన్నీ తీర్చుకుంటూ మరి చక్కగా మరి అనేక రకాల ఫండ్స్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా వాళ్ళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మెచ్చుకుంటే నేను ఆకర్షితుడయ్యాను. అదేవిధంగా మా బండి రమేష్ అన్న గారి దగ్గరికి వెళ్ళానా, నేను ఇలా పార్టీ చేస్తున్న కార్యక్రమాల్లో భాగస్వామిని అవుతానన్నా, నేను కూడా మీ పార్టీలో జాయిన్ అవుతాను అనగానే నిర్మోహటంగా ఒకటే చెప్పారు ఆయన, నువ్వు పార్టీలో ఏదో ఆశించుకొచ్చి జాయిన్ అవ్వద్దు, ఇక్కడ నువ్వు పార్టీకి వచ్చి కష్టపడిన తర్వాత నీ కృషి పట్టుదల ఇవన్నీ ఉండి పార్టీ బలోపేతం చేసుకుంటేనే నీకు ఏదన్నా భవిష్యత్తులో పదవులు ఉంటాయి. పదవుల గురించి నేను రాలేదన్నా, రాబోయే రోజుల్లో మిమ్మల్ని కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చూడాలని నా ఆకాంక్ష అన్నా. ఆ విధంగానే నేను పనిచేస్తానే ఉద్దేశంతోన కాంగ్రెస్ పార్టీకి నచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది.